తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్ర రాజకీయ యవనికపై ధృవతార నేలకొరిగింది. నిన్నటి వరకు పాలనలో తనదైన ముద్ర వేసిన నేత అజిత్ పవార్ ఇక లేరు అన్న వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావటం, మనల్ని వదిలి వెళ్ళిపోవటం మహారాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలింది. ముంబై నుంచి బారామతికి ప్రయాణిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో 4 సిబ్బంది అక్కడికక్కడ చనిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం అజిత్ పవార్ మృతికి సంతాపంగా బుధవారం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు ముంబైలోని విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. అజిత్ పవార్కు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల కీలక నేతలు బారామతికి వస్తున్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎన్సీపీ కార్యకర్తల అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక శక్తివంతమైన నాయకుడిని కోల్పోవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆయన చేసినటువంటి సేవలను కూడా స్మరించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.